Welcome back to Mr. Ganesh Informative channel. This is Ganesh, GDS బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో గైస్ మన ఛానల్లో తెలిసి జీడిఎస్ గురించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఆల్మోస్ట్ జీడిఎస్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ దొరుకుతుంటాయి. సో ఒకసారి మీరు మన ఛానల్ చూడకపోతే ఒకసారి మన ఛానల్లో వెళ్ళేసి కంటెంట్ చూడండి. మ్యాక్సిమం మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటాయి. సో ప్రెసెంట్ మన ఛానల్లో వచ్చేసి చాలామంది ఏమైనా కామెంట్స్ పెడుతున్నారంటే అసలు సెలక్షన్స్ జీడిఎస్లో సెలక్షన్స్ ఎలా చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, అసలు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుంది అనేది ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది, కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్క దాని గురించి సో నేను ఇప్పుడు వీడియోలో ఏం చెప్తానంటే అసలు సెలక్షన్స్ ఎలా చేస్తారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి ఉంటుంది, అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు, దాంతోపాటు అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది, జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుంది దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా ఇస్తాను వీడియోను. సో మీరు మనకి నేను ఎలా చెప్పగలనంటే ఎందుకంటే నేను ఆల్రెడీ నా జీడిఎస్ బీపీఎంలో నేను జాయిన్ అయినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయినవి మాత్రమే నేను చెప్తాను, ఓకేనా. సో నేను వీళ్ళని కనుక్కోవడం ఏం చెప్పాను. సో నాకు ఎక్స్పీరియన్స్ అయిన మ్యాటర్ మాత్రం మీకు క్లారిటీగా చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే నాకు తెలుస్తుంది కాబట్టి, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్పగలను, ఓకేనా. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జీడిఎస్ ఇన్ఫర్మేషన్ గురించి మంచి కంటెంట్ మీకు మన ఛానల్లో దొరుకుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మన వీడియోలోకి వెళ్తే సో గైస్ ఫస్ట్ సెలక్షన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సెలక్షన్ వచ్చేసి మంచి పర్సెంటేజ్ అంటే హై పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెలక్షన్ అవ్వడం జరుగుతుంది. సో అది కూడా మ్యాక్సిమం 90% ఏవో పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి స్టేట్లో దగ్గరున్న స్టేట్స్లో సెలక్షన్ అవుతుంది. సో మ్యాక్సిమం 80 to 85 అలా 90 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా సెలక్షన్ అవుతుంది, కానీ కొంచెం లాస్ట్ వరకు సెలక్షన్ అవుతుంది. సో మ్యాక్సిమం ఫస్ట్ లిస్ట్లో సెలక్షన్ అవ్వాలంటే మంచిగా 90% ఏవో ఉన్న వాళ్ళు మాత్రం సెలక్షన్ అవుతారు. సో ఇలా సెలక్షన్ అవుతుంది. సో మనం సెలక్షన్ అయినట్టు ఇలా తెలుస్తుంది బ్రదర్ అడిగితే మాత్రం సో మనం అఫీషియల్ ఇండియా పోస్ట్ జీడిఎస్ అలా వెబ్సైట్లో వెళ్ళామంటే ఫస్ట్ మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. సో ఆ మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉందో లేదో అని మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం అలా చెక్ చేసుకోలేదు బ్రదర్, మనకి ఏమైనా నార్మల్స్గా తెలుస్తుందంటే మనకు వచ్చేసి నార్మల్ మెసేజ్ వస్తుంది. సో మన అప్లికేషన్లో అయితే ఏదైతే మన నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి నార్మల్ మెసేజ్ వస్తుంది, దాంతోపాటు మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రూపంలో అనేది మనం సెలక్షన్ అయ్యామని మనకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఈ సెలక్షన్స్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఒక 15-10 డేస్లో మనకు అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఇలా సెలక్షన్ తీస్తారు వాళ్ళు. సో ఇలా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మనకు మనం సెలక్షన్ అయితే మాత్రం మెయిల్ లేదా నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో ఇలా సెలక్షన్ తీస్తారు వాళ్ళు. సో ఇలా మన సెలక్షన్ ఏమైనా తెలుస్తుంది. సో ఇప్పుడు సెలక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం అప్లికేషన్ చేసిన స్టేట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మాత్రం మనం ఓన్ డివిజన్లో అయినా పెట్టుకోవచ్చు. సో మనం ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకో, సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకో, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోరు మీ దగ్గర నుంచి, జస్ట్ మీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు, ఓకేనా. సో ఈ విధంగా మీ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వెరిఫై అయిపోతుంది. సో మీరు అది మీ ఓన్ డివిజన్లోనే పెట్టుకోవచ్చు, మీరు అదర్ డివిజన్లోనే పెట్టుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఇంకా సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎన్ని డేస్ టైం ఉంటుందంటే మాత్రం మ్యాక్సిమం సర్కిల్ మీద డిపెండ్ అవుతుంది. మ్యాక్సిమం 25 డేస్ మ్యాక్సిమం ఉంటుంది. 15-25 డేస్లో మీకు సెకండ్ మెయిల్ అనేది సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెయిల్ రావడం జరుగుతుంది. సో అలా సెకండ్ మెయిల్ వచ్చిన తర్వాత సో ఇలా వస్తుంది, యు ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ప్లీజ్ అటెండ్ ద సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ దిస్ డివిజన్ అని వాళ్ళు అంతా అడ్రస్ మీకు మెయిల్లో క్లారిటీగా పెట్టడం జరుగుతుంది. సో అడ్రస్కి మీరు వెళ్ళిపోయి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని అంటారు వాళ్ళు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో వాళ్ళు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు, మీ దగ్గర నుంచి కొన్ని సర్టిఫికేట్ తీసుకుంటారు. సో అవేమి సర్టిఫికేట్స్ అంటే మాత్రం మీ ఎస్ఎస్సి మార్క్ షీట్, తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మీ మెడికల్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో మీకు మెడికల్ సర్టిఫికేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, అది వెళ్ళి చూడండి, ఓకేనా. సో ఈ సర్టిఫికేట్స్ అని తీసుకుంటారు. తర్వాత మీకు వచ్చేసి అటెన్షన్ ఫామ్ అనేది కొన్ని ఫామ్స్ ఇచ్చారు మీకు. సో అందులో క్యారెక్టర్ సర్టిఫికేట్ కానీ మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ కానీ సో ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ మీకు పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. విత్ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద వచ్చేసి గెస్టెడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. లాయర్ లేదా గౌడ్స్ ప్రిన్సిపాల్స్ అని వాళ్ళు ఉంటారు కదా, సంథింగ్ వాళ్ళు హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాని మీద వాళ్ళు అటెన్షన్ సర్టిఫికేట్ మీద వాళ్ళు మెన్షన్ చేస్తారు, వీళ్ళతో మాత్రమే సిగ్నేచర్ పెట్టించుకోవాలని మెన్షన్ చేస్తారు, మీకు క్లారిటీగా చెప్తారు వాళ్ళు, ఓకేనా. సో ఇలా వచ్చేసి మీ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అదేవిధంగా మీ నుంచి వాళ్ళు ఏం చేసుకుంటారంటే కొన్ని ఫామ్ తీసుకుంటారు, ఎందుకంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు అక్కడ ఇవ్వాలంటే నేను మెడికల్గా ఫిట్ ఉన్నానని. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి నా మీద ఎలాంటి సంథింగ్ పోలీస్ స్టేషన్లో కానీ ఇలాంటి ఇష్యూ ఏమి ఉండదని వాళ్ళకు మనం
ప్రూఫ్ ఇవ్వడం. సో ఈ అటెన్షన్ ఫామ్ అనేది ఇలా అయిపోతుంది. సో ఈ అటెన్షన్ ఫామ్ సెకండ్ డాక్యుమెంట్ అటెన్షన్ ఫామ్ ఇచ్చేసిన తర్వాత మీకు వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్. సో పోలీస్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మీకు పోలీస్ స్టేషన్ నుంచి, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఇలా సెలెక్షన్ అయ్యారు కదా, మీకు ఒకసారి మీకు పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో పోలీస్ వెరిఫికేషన్ రిగార్డింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్ ఆల్రెడీ పోలీస్ వెరిఫికేషన్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మీకు అన్ని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమి అడుగుతారు అనే సర్టిఫికేషన్ గురించి ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మీకు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, వాళ్ళు జస్ట్ కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు, మీ నుంచి కొన్ని ఫొటోస్ అడుగుతారు. సో మీ మీద కేసులు ఉన్నాయా అవి ఉన్నాయని పోలీస్ స్టేషన్లో అన్ని చెక్ చేసుకొని ఏం లేకుంటే మాత్రం మీకు వాళ్ళు మీరు పోలీస్ వెరిఫికేషన్ సక్సెస్ సబ్మిట్ కరెక్ట్గానే అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పైన రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా రిపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంటంటే ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చేసి మీకు వచ్చేసి లెటర్ వస్తుంది. కొన్ని సర్కిల్స్ వాళ్ళు లెటర్స్ పంపించడం జరుగుతుంది, కొన్ని వాళ్ళు మెయిల్ పంపిస్తారు. సో మీకు లెటర్స్ పంపించారంటే మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పండి, పోస్ట్ మ్యాన్కి చెప్పండి, సార్ బ్రదర్ మాకు ఇలా సంథింగ్ కాల్ లెటర్ ట్రైనింగ్ లెటర్ వస్తుంది, మీరు వస్తే మాత్రం మాకు కాంటాక్ట్ అవ్వమని మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది తీసుకొని మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి. సో వాళ్ళు డైలీ కాంటాక్ట్ అవుతూ ఉండండి. సో మీరు ట్రైనింగ్ లెటర్ రాగానే ఆ ట్రైనింగ్ లెటర్ తీసుకొని, సో ఆ ట్రైనింగ్ లెటర్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తారంటే, సో మీకు ఇన్ని డేస్ అనేది ట్రైనింగ్ ఉంటుంది, సో ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది అని ప్రతి ఒక్కటి అడ్రస్ క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది అందులో. సో ఆ ట్రైనింగ్ లెటర్ తీసుకొని వాళ్ళకి ఏమైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో దానిలో టైం కూడా మెన్షన్ చేస్తారు వాళ్ళు, డేట్ కానీ టైం కానీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తారు. సో మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకండి. సో ఆ టైంకి వెళ్ళాల్సి ఉంటుంది. మాక్సిమం ట్రైనింగ్ వచ్చేసి త్రీ డేస్ ఉంటుంది. సో అది వచ్చేసి హెడ్ ఆఫీస్ లేదా సబ్ ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ గురించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్ ఆల్రెడీ నా పర్సనల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది దాని గురించి వీడియో చేశాను. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇలా కూడా మీరు ట్రైనింగ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ ఏముంటుందంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి జాయినింగ్ లెటర్. సో ఈ జాయినింగ్ లెటర్ ఫైనల్ ఫ్రెండ్స్. సో ఈ జాయినింగ్ లెటర్ తీసుకొని మీకు వచ్చేసి వాళ్ళు కొన్ని సర్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది. మాక్సిమం వాళ్ళైతే కొందరు మెయిల్ చేస్తారు, కొందరు వచ్చేసి కాల్ లెటర్ పంపిస్తారు. సో మీకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు చెప్పేయండి, మీ విలేజ్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు. సో బ్రదర్ నాకు ఇలా వచ్చేసి జాయినింగ్ లెటర్ వస్తుందని వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు వాళ్ళకు రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతూ ఉంటే మీ పేరు మీద ఏమైనా జాయినింగ్ లెటర్ వస్తే మీకు ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఆ జాయినింగ్ లెటర్ మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకండి. సో జాయినింగ్ లెటర్ రాగానే మీరు జాయినింగ్ లెటర్ తీసుకొని, సో అందులో కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారంటే, సో మీరు సక్సెస్ఫుల్గా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, సో మీరు జాయినింగ్ అవ్వాలి పోస్ట్ ఆఫీస్లో అని అంతా మెన్షన్ చేస్తారు. సో ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ డేట్కి మీరు అక్కడ ఏ అడ్రస్కో అడ్రస్ ఇస్తారు, ఆ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అడ్రస్కి వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి ఇప్పుడు మీరు సెలెక్షన్ అయిన బిఓ ఉంటుంది కదా, సో ఆ బిఓలో మీరు వచ్చేసి రెసిడెన్సీ కానీ, అంటే మీరు అక్కడ మీరు ఉన్నట్టుగా మీరు రూమ్ తీసుకున్నట్టు కానీ అలా ఉన్నట్టు కానీ ఒక సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ మీద మీరు సిగ్నేచర్ అక్కడ ఎక్కడ ఉంటున్నారో రూమ్ ఓనర్తో కానీ అలా కొన్ని సర్టిఫికేట్స్ ఫార్మాలిటీ ఉంటాయి. సో అవన్నీ ఫిల్ చేసుకొని మీరు హెడ్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చేసిన తర్వాత అన్ని సెట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి మెయిల్ ఓవర్సీస్ అనే సార్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి మీకు అఫీషియల్గా ఛార్జ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఆ బిఓ వచ్చేసి మీరు ఏ రోజైతే జాయిన్ అవుతున్నారో ఆ రోజు నుంచి మీకు ఛార్జ్ ఇచ్చేస్తారు. అంటే ఆ రోజు నుంచి మీరు వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఆ బిఓ వచ్చేసి మీ చేతిలో ఉంటుంది. ఏబీపీఎం కానీ బీపీఎం కానీ మీ చేతిలో ఉంటుందని వాళ్ళు ఛార్జ్ ఇస్తారు. ఛార్జ్ రిపోర్ట్ తర్వాత ఛార్జ్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో మ్యాక్సిమం ఇలా అనేది ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సెలక్షన్ అయిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1 ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వెంటనే డాక్యుమెంట్ 2 ఉంటుంది. డాక్యుమెంట్ 2 వెరిఫికేషన్లోనే అటెన్షన్ ఫామ్ అలా సంథింగ్ మెడికల్ కానీ సర్టిఫికేట్ కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఇస్తారు. అవి ఫిల్ చేసేసి మనకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసిన వెంటనే మనకు వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్లో మన ఇంటికి వస్తారు వాళ్ళు. పోలీస్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండేది ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ కూడా మనకు కాల్ లెటర్ వస్తుంది లేదా మెయిల్ వస్తుంది. సో మెయిల్ రూపంలో మనకు తెలిసిపోతుంది. ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత సో ట్రైనింగ్ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, సో మీకు ఎలా వర్క్ చేయాలి ఏం చెప్పాలని దాని గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇలా ట్రైనింగ్స్ కూడా అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఉంటుంది మీకు జాయినింగ్ లెటర్. సో జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత మీరు జాయినింగ్ లెటర్ తీసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. సో టోటల్లీ ప్రాసెస్ అంతా సెలక్షన్ మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన నుంచి జాయినింగ్ వరకు అంతా ప్రాసెస్ అంతా ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు దీని గురించి ఏమైనా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కానీ ట్రైనింగ్ గురించి కానీ ఇలాంటి ఏ డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ చూసుకోండి. అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ జీడీఎస్ గురించి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి జీడీఎస్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ జీడీఎస్లో జాయిన్ అయినా కాబట్టి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి నేను చెప్తూ ఉంటాను మీకు. ఓకేనా. సో మీరు ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. సో మీరు ఇలా చేశారంటే మీరు ఎలాంటి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకున్నది. సో మీకు మాక్సిమం అందరి డౌట్స్ ఉంది క్లారిఫై అయిపోయింది అనుకుంటాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ కానీ మన టెలిగ్రామ్లో ఫాలో చేసేసి అక్కడ మెసేజ్ చేయండి, అక్కడ మీకు పర్సనల్గా కాంటాక్ట్ అవుతాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.